హలో అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈ వీడియో మా ట్రిప్‌లో డే 3 అండి. ఇంకా ఊటీలోనే ఉన్నామనమాట. ఇంక ఈరోజు ఊటీలో ఏమేమి చూసామన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ఇప్పుడు టైం ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. మా రూమ్ బాల్కనీలో నుంచి సన్‌రైజ్ అయితే కనిపిస్తుందండి. చూడటానికైతే చాలా బాగుందనమాట. మార్నింగ్ 6కే నిద్రలేచి ఈ సన్‌రైజ్ చూస్తూ కూర్చున్నామనమాట. ఇంకొక కాఫీ అయితే చెప్పుకున్నామండి. వాళ్ళు కాఫీ అయితే పంపించేసారనమాట. కాఫీ తాగుతూ సన్‌రైజ్ అయితే చూస్తూ ఉన్నామండి. ఇంకా 6:30 కల్లా అందరము రెడీ అయిపోయి స్నానాలవి చేసి కింద బ్రేక్‌ఫాస్ట్ చేయడానికి 7 కంతా వెళ్ళిపోయామండి. ఈ రోజైతే టాయ్ ట్రైన్‌కి వెళ్ళాలనమాట. మా దగ్గరైతే టికెట్స్ అయితే ఏమీ లేవండి. ఈ ట్రైన్‌కి ముందే అడ్వాన్స్ బుకింగ్ అయితే చేసుకోవాలనమాట. మేమైతే ముందేమీ చేసుకోలేదు. ఎందుకంటే మాకు ప్లాన్ లేదు కదా! అప్పటికప్పుడు వచ్చాం కాబట్టి మేము ముందు ఆన్‌లైన్‌లో టికెట్స్ అయితే ఏమీ తీసుకోలేదండి. ఇంకిప్పుడు స్టేషన్‌కి వెళ్లి ట్రై చేయాలనమాట. ఇక్కడ కూడా ఆఫ్‌లైన్‌లో కొన్ని టికెట్స్ ఇస్తారండి. సో, అది దొరుకుతుందో లేదో స్టేషన్‌కి వెళ్లి చూడాలి. ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్నాం. మేము దిగిన దాంట్లో కాంప్లిమెంటరీ బ్రేక్‌ఫాస్ట్ ఉంది కదండీ! ఈరోజు ఇక్కడ పెట్టిన బ్రేక్‌ఫాస్ట్‌లో పూరి అయితే చాలా బావుందండి. ముగ్గురం కూడా పూరియే తిన్నామనమాట. అక్కడి నుంచి రైల్వే స్టేషన్‌కైతే వచ్చామండి. ఇది ఊటీ రైల్వే స్టేషన్ అనమాట. ఊటీ రైల్వే స్టేషన్‌లో ఎర్లీ మార్నింగ్ 5:00కి ఈ ట్రైన్ టికెట్స్ కోసం ఇలా లైన్‌లో అయితే నిలబడాలండి. టికెట్ దొరుకుతుందో లేదో కూడా డౌటే అనమాట. ఫుల్ రష్ అయితే ఉన్నారు. మామూలుగా ఆన్‌లైన్‌లో టికెట్స్ బుక్ చేసేసుకుంటే ఈజీ అండి. కానీ 2 మంత్స్ ముందే అన్నీ అయితే బుక్ అయిపోతాయన్నమాట. ఇప్పటికిప్పుడైతే ఏమి దొరకవు ఆన్‌లైన్‌లో కూడా. మనకున్న ఆప్షన్ ఈ లైన్‌లో ఉండి తీసుకోవడమే. కానీ ఇంత పెద్ద లైన్‌లో టికెట్స్ దొరుకుతాయో లేదో డౌటే అనమాట. నేను చూసారు కదండీ! లైన్‌లో చివరకున్నాను నేను. అప్పుడే వచ్చామనమాట. మేము 8:30కి వచ్చాము ఇక్కడికి. మార్నింగ్ 5 నుంచే లైన్‌లో ఉన్న వాళ్ళైతే ఉన్నారండి ఇక్కడ. ఆ లైన్ చూసిన తర్వాత మాకు టికెట్ దొరకదనైతే అనుకున్నామండి మేము. కానీ ట్రై చేద్దాం వచ్చాం కదా! అనేసి లైన్‌లో అయితే నిలబడ్డామనమాట. మా వారు లోపలికి వెళ్లి చూసొస్తానని చెప్పి లోపలికైతే వెళ్లారండి. ఎంత లైన్ ఉందో ఏంటో లోపల చూస్తానని టికెట్ కౌంటర్ వరకు వెళ్లి చూసారనమాట. మాకు ముందు రోజు మాకేంటంటే టీ ఫ్యాక్టరీ దగ్గర కాలేజీ పిల్లలైతే పరిచయం అయ్యారండి. వాళ్ళు ఊటీలో మేము ఏ ప్లేస్‌కి వెళ్ళినా వాళ్ళు కూడా ఆ ప్లేస్‌కే వచ్చారనమాట. పిల్లలైతే చాలా బాగా మాట్లాడుతున్నారండి. బాగా ఫ్రెండ్స్ లాగా అయిపోయామనమాట ఒక రోజులోనే. ఫోను నంబర్‌లవి కూడా తీసుకున్నామండి. పిల్లలు కాలేజీ పిల్లలనమాట. వాళ్ళందరూ ఒక గ్యాంగ్ లాగా వచ్చారు. కాకపోతే అందులో ఒక్క అబ్బాయి మాత్రం అప్పటికప్పుడు జాయిన్ అయ్యాడంటండి. వాళ్ళతో మిగతా వాళ్ళందరూ ముందే టికెట్స్ 2 మంత్స్ బ్యాకే ఈ ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసేసుకున్నారనమాట. ఒక్క అబ్బాయి మాత్రం అప్పటికప్పుడు జాయిన్ అయ్యాడంటండి. అతనికి టికెట్ లేదు. అతను ఎర్లీ మార్నింగ్ 5:00కే వచ్చి ఈ లైన్‌లో అయితే నిలబడ్డాడనమాట టికెట్ కోసం. మా వారు లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన్ని చూసి పిలిచి గుర్తుపట్టి మాట్లాడాడంట. ఇక్కడ లైన్‌లో ఒక మనిషికి 4 టికెట్లయితే ఇస్తారండి. అతనికొక్కడికే టికెట్ కావాలి కదా! మాకొక 3 టికెట్లు కావాలి. అతనేం చెప్పాడంటే, "నేనెటు లైన్‌లో ఉన్నానండి మార్నింగ్ నుంచి. మీరిప్పుడు ఆ చివరి లైన్‌లో ఉన్న మీకు టికెట్స్ దొరకవు. మీ టికెట్స్ కూడా నేనే తీసేసుకుంటానని" అతనే 4 టికెట్లయితే తీసేసుకున్నాడండి. హాఫ్ అన్ అవర్‌లో టికెట్ అయితే ఇచ్చేసాడనమాట. మేము ఈలోగా అక్కడ లైన్‌లో ఉండకూడదనమాట. అక్కడంతా సెక్యూరిటీ అది ఉందండి. ఇష్టం వచ్చినట్టు లైన్‌లోకి వెళ్ళడానికి లేదక్కడికి. మేమిక్కడ లోపలికొచ్చేసి ఈ ప్లాట్‌ఫార్మ్ మీదకొచ్చి ముందు 9:00 ట్రైన్ అయితే వచ్చిందనమాట. ఈ ట్రైన్ దగ్గర ఫోటోస్ అవన్నీ తీసుకొని కొంతసేపు ఇక్కడ టైమ్ పాస్ చేశామండి. తర్వాత అతను టికెట్ ఇచ్చేసిన తర్వాత థాంక్స్ చెప్పి టికెట్ తీసుకొని బయలుదేరిపోయాం రూమ్‌కి. నిజంగా అతను గనక హెల్ప్ చేయకపోతే మాకు ఈ టాయ్ ట్రైన్ జర్నీ అయితే ఉండేది కాదండి. నిజంగా ఆ అబ్బాయి అయితే చాలా హెల్ప్ చేశాడు. అక్కడి నుంచి ఆటోలో మళ్ళీ రూమ్ దగ్గరికైతే వచ్చేసామండి. నిన్న మీకు రూమ్ టూర్ చూపించాను కదా! ముందు వీడియోలో హట్ లాగా ఉందనేసి. బయట నుంచైతే ఆ హట్ అలా కనిపిస్తుందండి. అది చూసే సిరి అందులో ఉందామని గొడవ చేసిందనమాట. ఒకరోజైతే ఆ రూమ్‌లో ఉన్నామండి. మా రూమ్ చూడండి పూర్తిగా అడవిలోనే ఉన్నట్టుగా ఉంటుందండి. ఆ కాటేజ్ తప్ప చుట్టుపక్కల ఇంకేమీ లేవనమాట. ఆ ఒక్కటే ఉందండి అక్కడ. ఎక్కడికి వెళ్ళాలన్నా కొంచెం దూరంగానే వెళ్ళాలి. మనంతటికి మనం వెహికల్ తీసుకొని వెళ్ళడం కుదరదండి. ఎవరైనా కాల్ చేస్తే వెహికల్ రూమ్ దగ్గరికి రావాల్సిందే అనమాట. అంత అడవిలో అయితే ఉంది ఆ రూము. కానీ రూమ్ సర్వీస్ కానీ, రూమ్ కానీ చాలా బావుందండి. మేమైతే లగేజ్ ప్యాక్ చేసేసుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు మాకు టాయ్ ట్రైన్ టికెట్ దొరికింది కదండీ! అది కూనూరు వరకే తీసుకున్నామనమాట. 2:00 ట్రైన్‌కైతే మాకు టికెట్ దొరికిందండి. అందుకని చెప్పేసి లగేజ్ మాకు 2 వరకే రూమ్ ఉందనమాట. ముందు రోజు 2:00కి రూమ్ తీసుకున్నాం మేము. సో, 2:00కి మా రూమ్ అయిపోతుందండి. మళ్ళీ వేస్ట్ కదా! మేము ఇక్కడి నుంచి ఇప్పుడు మైసూర్ వెళ్ళిపోతాం ఈవినింగ్. అందుకని రైల్వే స్టేషన్ నుంచి రూమ్‌కొచ్చి లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని, కారు మాట్లాడుకొని మళ్ళీ రైల్వే స్టేషన్‌కైతే వచ్చామండి. ట్రాఫిక్ అయితే ఫుల్‌గా జామ్ అయిందనమాట వచ్చేటప్పుడు. అసలు ట్రైన్ మిస్ అయిపోతాం అనుకున్నామండి. కరెక్ట్‌గా 10 నిమిషాలు ఉందనంగా తీసుకొచ్చాడనమాట. చాలా ట్రాఫిక్ అయితే ఉంటుందండి. ఊటీలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా టైం పడుతుంది. మా హోటల్ నుంచి రైల్వే స్టేషన్ 5 కిలోమీటర్సేనండి. కానీ మేము 12:00కి బయలుదేరాం రూమ్ దగ్గర నుంచి. కరెక్ట్‌గా 1:45కి ఇక్కడికొచ్చామండి. అంత టైం పట్టింది 5 కిలోమీటర్స్ రావడానికి. అసలు మా సిరైతే చాలా టెన్షన్ పడింది. అమ్మ ట్రైన్ మిస్ అయిపోతామేమో
వెళ్ళిపోతామేమో టైం అయిపోతుందనేసి. మా వారు అంత టెన్షన్ ఏం పడకండి. ఒకవేళ ఇది మిస్ అయిపోతే నెక్స్ట్ డే అయినా ఈ ట్రైన్‌లో తీసుకెళ్ళాకే నిన్ను ఊటీ నుంచి తీసుకెళ్తాను. అంత టెన్షన్ పడొద్దనైతే చెప్పారు. మొత్తానికి చాలా టెన్షన్ పడి టైంకైతే రైల్వే స్టేషన్‌కైతే వచ్చామండి. మేమొచ్చిన 5 నిమిషాలకే ట్రైన్ అయితే స్టార్ట్ అయిందనమాట. ఇందులో అయితే మేము ఫస్ట్ క్లాస్ అయితే తీసుకున్నామండి. ఇందులో మొత్తం 5 బోగీలుంటాయి. ఒకటి ఫస్ట్ క్లాస్, 2 సెకండ్ క్లాస్, 3 వచ్చి జనరల్ అండి. మేము తీసుకున్న టికెట్స్ అయితే ఫస్ట్ క్లాస్ టికెట్స్ అయితే తీసుకున్నామండి. మాతో పాటు టికెట్ తీసుకున్నాడు ఆ అబ్బాయి అని చెప్పాం కదండీ! అతనైతే మాతో పాటే రావాలి ఇందులోనే. కాకపోతే వాళ్ళ గ్యాంగ్‌తో జాయిన్ అయిపోయాడండి వెళ్లి. ఆ సీట్ కూడా మాకే వదిలేసాడనమాట. దాంతో మా అందరికి విండో సీట్స్ అయితే వచ్చాయండి. మేమైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాం. ఈ ట్రైన్‌లో విండో సీట్ ఉంటేనే మనం ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేయగలమండి. దీనికి మొత్తం ఈ ట్రైన్ ఏంటంటే ఇక్కడి నుంచి ఊటీ ఉదకమండలం నుంచి మామూలుగా మెట్టుపాళ్యం వరకైతే 5 అవర్స్ జర్నీ అయితే ఉంటుందండి. మధ్యలో కూనూరు వరకే అయితే 1 అవర్ జర్నీ అనమాట. ఇది టాయ్ ట్రైన్ కదండీ! ఇందులో అయితే మనకి వాష్‌రూమ్స్ అయితే ఉండవనమాట. మేము కూనూరు వరకే టికెట్ అయితే తీసుకున్నామండి. 1 అవర్ జర్నీ చేస్తే చాలనేసి. మేము రూమ్ ఖాళీ చేసినప్పుడే కార్ డ్రైవర్‌కి మేము మైసూర్ వరకైతే కారు మాట్లాడేసుకున్నామండి. ఈవినింగ్ మళ్ళీ ఊటీ నుంచి మైసూర్ వెళ్ళిపోతున్నామనమాట. పూర్తిగా కార్ అన్నిటికి కలిపి మాట్లాడుకున్నాం మేము. ఇక్కడ రైల్వే స్టేషన్‌లో దింపేసి ఆ కార్ డ్రైవర్ వెళ్లి అక్కడ కూనూరులో అయితే వెయిట్ చేస్తున్నాడండి. మాకు 1 అవర్ జర్నీ అయితే ఉంటుందనమాట. 2:00 ట్రైన్‌కి టికెట్స్ దొరికాయని చెప్పాను కదా! ఇక్కడ మొత్తం 5 ట్రైన్స్ అయితే ఉంటాయండి. మార్నింగ్ 9:00 ఒకటి, 11:00 ఒకటి, ఆఫ్టర్‌నూన్ 2:00 ఒకటి, 3:00 ఒకటి, ఈవినింగ్ 5:00 ఒకటండి. మొత్తం 5 ట్రైన్స్ అయితే ఉంటాయన్నమాట. మేమైతే 2:00 ట్రైన్‌కైతే వెళ్తున్నామండి. ఇంక ఈ టాయ్ ట్రైన్ 1 అవర్ జర్నీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. నిజంగా ఎవరైనా ఊటీ వస్తే అస్సలు మిస్ అవ్వద్దు. కనీసం ఆ లైన్‌లో నుంచొనైనా టికెట్స్ తీసుకొని వెళ్ళండి. చాలా బావుందండి. ఒక 5 కిలోమీటర్లొచ్చిన తర్వాత ట్రైన్‌కేదో ప్రాబ్లమ్ అయిందండి. పక్క స్టేషన్‌లో ట్రైన్ అయితే ఆపేసి డోర్‌లు ఓపెన్ చేసి ఒక 10 నిమిషాలు కిందకి దిగమనైతే చెప్పారనమాట. అక్కడే 40 మినిట్స్ ట్రైన్ అలా ఆపేసాడండి. ట్రైన్ ఏదో ప్రాబ్లమ్ అయిందనమాట. తర్వాత దాన్ని సెట్ చేసి మళ్ళీ అయితే కూనూరు అయితే బయలుదేరిందండి ట్రైను. మనకి ఊటీ ఉదకమండలం నుంచి కూనూరు వెళ్ళడానికి 16 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. ఈ 16 కిలోమీటర్స్ వెళ్ళడానికి 1 అవర్ టైమ్ అయితే పడుతుందనమాట. ట్రైన్ జర్నీ అయితే చాలా బావుందండి. చుట్టూతా గ్రీనరీ అది ఉండి అసలు ఒక్కసారైనా ఈ జర్నీ అయితే ఖచ్చితంగా చేయాలండి. మేము లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు కూడా వెళ్ళాము. కాకపోతే అప్పుడు ఇంత ప్రాబ్లమ్ లేదండి టికెట్స్‌కి. మేము డైరెక్ట్‌గా రైల్వే స్టేషన్‌కెళ్ళి టికెట్ తీసుకొని ట్రైన్ అయితే ఎక్కేసామనమాట. అప్పుడు కూడా కూనూరు వరకే వెళ్ళామండి. ఇప్పుడు కూడా కూనూరు వరకే వెళ్ళామండి. మా సిరైతే చాలా ఎంజాయ్ చేసింది. చిన్న పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారండి ఈ ట్రైను. 1 అవర్ జర్నీ సరిపోతుందండి. 4, 5 అవర్స్ జర్నీ అయితే బోర్ కొడుతుందేమో అనిపించింది నాకు. 1 అవర్ అయితే కరెక్ట్‌గా ఉందనమాట. ఇంకా కూనూరు అయితే వచ్చేసామండి. అయితే 3:00 రావాల్సిన ట్రైన్ 4:00 అయితే వచ్చిందండి. మధ్యలో ప్రాబ్లమ్ వచ్చి ఆపేసాడని చెప్పాను కదా! దాంతో 1 అవర్ లేట్‌గా అయితే మేము 4:00కి కూనూరు అయితే వచ్చేసామండి. మేమొచ్చేసరికి డ్రైవర్ రైల్వే స్టేషన్ దగ్గరే ఉన్నాడనమాట. ఇంక అతనికి కాల్ చేసుకొని కార్‌లో స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడి నుంచి ఇప్పుడు మళ్ళీ ఊటీ వెళ్ళిన తర్వాతే మైసూర్ అయితే వెళ్ళాలండి. వేరే రూట్ అయితే లేదు. మళ్ళీ ఇప్పుడు ఊటీయే వెళ్తున్నాము. ఊటీ నుంచి మైసూర్ అయితే బయలుదేరుతున్నామండి. మళ్ళీ సేమ్ లాస్ట్ టైమ్ ఎలా వెళ్ళామో మేము అదే రూట్ అండి. ఫస్ట్ టైమ్ వచ్చిన రోజు మైసూర్ నుంచి ఊటీ వెళ్ళాం కదా! మనకింత ఫారెస్ట్ జర్నీ ఉంటుందని చెప్పాను కదండీ! అదే రూట్‌లో ఇప్పుడు రిటర్న్ అయితే అవుతున్నామనమాట. ఇక్కడ టోల్ గేట్ అయితే 8:00కి క్లోజ్ అయిపోతుందంటండి. ట్రైన్ 1 అవర్ లేట్ అయిపోయింది కదా మాకు. దాంతో డ్రైవర్ చాలా ఫాస్ట్‌గా అయితే తీసుకెళ్ళాడనమాట. డ్రైవర్ కూడా చాలా మంచివాడండి. తెలుగొస్తుంది అతనికి. మైసూర్ నుంచి ఊటీ ఎవరినో డ్రాప్ చేశాడంట. రిటర్న్‌లో మమ్మల్ని తీసుకొనెళ్తున్నాడనమాట. తెలుగులో మాట్లాడుతున్నాడు. డ్రైవర్ అయితే చాలా మంచివాడండి. చక్కగా తీసుకెళ్ళాడు. కరెక్ట్‌గా 9:00కి మేము మైసూర్ అయితే వెళ్ళామండి. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మా వారు ముందే ఊటీలో ఉన్నప్పుడే రూమ్ అయితే ఒకటి బుక్ చేసి వాళ్ళకి డబ్బులు కూడా వేశాడండి. కానీ మేము మైసూర్ వచ్చి ఆ రూమ్ చూసిన తర్వాత చాలా చండాలంగా ఉందనమాట రూము. ఇంకా ఆ రూమ్ అయితే క్యాన్సిల్ చేసి డబ్బులు పోతే పోయాయనేసి అక్కడి నుంచి వచ్చేసామండి. ఒక 4, 5 చూసిన తర్వాత ఈ రూమ్ అయితే నచ్చిందనమాట. రూమ్స్ కూడా అసలేమీ ఖాళీ లేవండి. సాటర్‌డే, సండే మైసూర్‌లో రూమ్ దొరకడం చాలా కష్టమంట. చాలా తిరిగిన తర్వాత మాకు ఈ రూమ్ అయితే దొరికిందనమాట. మేము ముందే బుక్ చేసుకున్నాం కానీ అది బాలేదని వదిలేసామండి. తర్వాత ఇదైతే తీసుకున్నాం. ఈ రూమ్ అయితే చాలా నీట్‌గా ఉందండి. మాకు రూమ్ దొరికి మేము రూమ్‌కొచ్చేసరికి నైట్ 10 అయితే అయిందనమాట. సిరికి కారు పడదు కదండీ! అది చాలా వీక్ అయిపోయిందండి. ఇంకా రాగానే ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసాము. పెరుగన్నం మాత్రమే ఆర్డర్ పెట్టామండి. మేము మధ్యాహ్నం కూడా లంచ్ చేయలేదు ఈరోజు.
3:00కి కూనూరులో దిగిన తర్వాత ఏదో ఒకటి తినొచ్చని అనుకున్నాం కానీ, ఇంక సిరికి కారెక్కినప్పటి నుంచి పడలేదండి. ఇంక దాంతో భోజనం అయితే చేయలేదనమాట మేము మధ్యాహ్నము. ఇంక నైట్ రూమ్‌కొచ్చిన తర్వాత పెరుగన్నం అయితే ఆర్డర్ పెట్టుకొని, ఫస్ట్ పాపకైతే పెరుగన్నం పెట్టేసి, అది ఫ్రెష్ అయిపోయిన తర్వాత దాన్నైతే పడుకోబెట్టేసానండి. ఇదండి ఇవాల్టి వీడియో. ఇక్కడి నుంచి మైసూర్‌లో ఏమేమి చూసాము, ఏంటి అన్నది నెక్స్ట్ వీడియోస్‌లో అయితే షేర్ చేస్తానండి. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా టూర్ వీడియోలు కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.